హలో అండి. ఇవాళ మనం పచ్చిమిర్చితో సైడ్ డిష్ చేసేసుకుందామా? సో చూసేద్దాం మరి. పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసుకొని ఇలా గింజలు తీసేసేయండి. ఇలా గింజలు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయండి. జీలకర్ర, వాము, మిరియాలు ఈ మూడు కలిసి దోరగా వేయించుకొని పొడి కొట్టేయండి. ఇలా పొడి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఉప్పు, ధనియా పౌడరు, కొంచెం కొబ్బరి పొడి, ఇంగువ ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే పల్లీల పొడి కూడా వేసేసుకోండి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక్కొక్క మిరపకాయకి స్టఫ్ చేయండి. ఇలా మొత్తం ఇలాగే అన్ని మిర్చిలకు కూడా స్టఫ్ చేసేసుకోండి. ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కలపండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. మిర్చీస్ అన్నీ కూడా ఇలా వేగిపోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసేయండి. చివరిగా ఇలా కలిపేసేసేయండి. అంతే, పచ్చిమిర్చి సైడ్ డిష్ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. వేరే లెవెల్. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.